తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడిగా కోహర్ మండలం పైడగుమాల గ్రామానికి చెందిన చల్మడ అనిల్ కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు సి బాలరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల జహీరాబాద్ పట్టణంలోని తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతు హక్కుల సాధన సమితి జిల్లా కార్యవర్గ సభ్యులు గుంజేటి పి సునీల్ దత్, జహీరాబాద్ మండల అధ్యక్షుడు జైపాల్, న్యాల్కల్ మండల అధ్యక్షులు జి రాజ్ కుమార్, మొగడంపల్లి అధ్యక్షులు చంద్రప్ప, తుకారం, సమంత తదితరులు పాల్గొన్నారు. సునీల్ దత్ గారికి మరియు రాజు గారికి, నరసింహారెడ్డి గారికి, మోడంపల్లి అధ్యక్షుడు చంద్రప్పకు, లక్ష్మికి, గోపాల్కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. పైడిగుమ్మకు చల్మల అనిల్ కుమార్ గారికి కార్యవర్గ సభ్యులుగా చేసినట్టున్నాను. కాబట్టి ఈరోజు అందరికీ అందుబాటులో ఉండాలని ఆయన ఒక నియమించబడుతుంది. అందరం కలిసి మోడపల్లి మండలి అధ్యక్షులు చంద్రప్ప, రాజు, జైపాల్, సునీల్ మేమందరం కలిసి ఇప్పటిదాకా మన దక్షిణమ్మ గారు, మన గోపాలు, నరసింహారెడ్డి ఇక్కడ ఉన్న అందరికీ మా యొక్క వందనాలు. కాబట్టి ఈరోజు లేరు, ఎక్కడ పోయినా రైతుకు ఆదుకుంటలేరు. ప్రజలకు ఏ ఎమ్మెల్యే మీద జల్దీ చూస్తలేడు, ఆ ఎంపీ మీద చూస్తలేరు. ప్రజలంతా నారాజు ఉన్నారు. రైతులంతా ఇప్పటిదాకా ఒక ఎత్తున్నది, ఇప్పుడు గెలిచినాక ఒక ఎత్తుంటున్నది, గెలవంగా ఒకటి చేస్తున్నారు. కాబట్టి ఇప్పటిదాకా వాళ్ళు ఏదేదో ఆశలు పెట్టుకున్నారో అంత నిరాశ అవుతున్నది. కాబట్టి ఇప్పుడన్నా రైతులకు సాయం చేయాలని మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇప్పుడన్నా అందరికీ అందుబాటులో ఉండి రైతులకు అంత మంచిగా చేస్తే మళ్ళీ వచ్చే ఎలక్షన్లో వినా మళ్ళీ మీరే ఉంటారు. ఇప్పటిదాకా 5 సంవత్సరాలు ఉండేదే అందరికీ ఇబ్బంది కలుగుతున్నది. కాబట్టి 10 సంవత్సరాలు ఉంటాను ఇవన్నీ అమలు చేస్తుందంటే 10 సంవత్సరాలు మీరే ఉంటారు రేవంత్ రెడ్డి గారు. ప్రతి మనిషి ఓటు వేసినంతసేపు ఒకటి ఉంటుంది, ఓటు వేయగానే మర్చిపోతున్నారు రైతుకు. ఇప్పుడన్నా ప్రజలంతా తెలుసుకోండి, రైతు అంటే ఏమిటిది అనేది. రైతుతోనే ప్రతి పూజ చేయాలన్నా, ప్రతి ఏది ఒక పంట పెట్టాలన్నా రైతుతోనే అన్ని దినాలు గడుస్తున్నాయి, అన్ని రోజులు గడుస్తున్నాయి.